తర్వాత తులసి గారిని సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నాం. తులసి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సిస్టర్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇందాక ఒక సిస్టర్ చెప్పారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఎవరైనా కూడా లేడీస్ ఇందాక ఒక మేడం మాట్లాడారు నా లైఫ్ ఇలా అయిపోయింది అని. ఎవరు అవన్నీ ఆలోచించుకుంటూ బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ముందుకి ఒక స్టెప్ వేయాలి. వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. లైఫ్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ ప్రాబ్లం లేనిది ఎవరు లేరు. వాసవి గారికి సన్మానం చేయవలసిన కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అందరికి శుభాకాంక్షలు తెలియాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా పేరు వరకు నా ధన్యవాదాలు కోరుకుంటున్నా. యాక్చువల్గా నాది తిరుపతి. నేను తిరుపతిలో ఉన్నాను. సునీత మేడం ఫోన్ చేయగానే నేను సింహపూర్ ట్రైన్ ఇక్కడికి వచ్చాను. మేడం చెప్పిన ఒక్క మాటతో ఇక్కడికి వచ్చా. సార్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు మేడం ఖచ్చితంగా రండి అని. ఎన్నో బాధలు తట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. మీ అందరి ముందు నేను నిలబడ్డాను. ఎక్కడో మూలకున్నదాన్ని. నాది ఇక్కడ కాదు తిరుపతి. ఆంధ్ర లాంగ్వేజ్ వస్తుంది, తెలంగాణ అస్సలే రాదు. అయినా మన తెలంగాణ భాషలో మాట్లాడాలని మీ ముందుకు వచ్చిన, మాట్లాడాలా ఎట్లాగన్నా చెయ్యాలి అని ఒక ఆరాటంతో వచ్చిన. సో మా ఆంధ్ర వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సంతోషపడుతున్నారు. చేస్తున్నామని మా డాడీ వాళ్ళు మా అత్తమ్మలు వాళ్ళంతా సపోర్ట్ చేశారు. ఇక వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఎంత దూరం వచ్చినా మీ ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను. సంతోషంగా ఇక్కడికి వచ్చేసి మీ మధ్యలో ఉన్నందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నా. ఈ అవకాశం కల్పించినందుకు కూడా అందరికీ నమస్కారాలు. రాఘవేంద్ర హాస్పిటల్స్ వారి సౌజన్యంతో తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళా దినోత్సవ వేడుకకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీనివాస్ గారికి మరియు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దేవేందర్ రెడ్డి గారికి మరియు ఉపాధ్యక్షులకి, సోదరిమణులకు, ముఖ్యంగా మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ మహిళా దినోత్సవం అనేది మనం జరుపుకునేది కాదు. వాస్తవానికి మనకు మహిళలు అంటే అపారమైన గౌరవం అనాదిగా ఉంది. ఇది బయటి సంస్కృతి. కాకపోతే మనం కాలంతో పాటు మనం కూడా నడవాలి కాబట్టి ఈ సంస్కృతి ఇలా నడుస్తుంది. సో శక్తి భూదేవితో పోలుస్తారు. శక్తి అంటే స్త్రీ శక్తిత్వాన్ని. భూదేవి అంత ఓర్పు, సహనం స్త్రీమూర్తులది. ఎందరో స్త్రీమూర్తులు ఉన్నతమైన పదవులు, చాలా రంగాల్లో అంతరిక్షం వరకు, అంటే గృహము నుండి అంతరిక్షం వరకు ఎదిగినటువంటి మహిళలు ఉన్నారు. ఆ మహిళామూర్తులందరికీ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే మహిళా దినోత్సవం ప్రోగ్రాం సంబంధించి మొట్టమొదటి మహిళా డాక్టర్, మన ఇండియన్ మహిళా డాక్టర్ మన
బాంబేలో 1837లో జన్మించడం జరిగింది. అలానే ఎంతో మంది స్వాతంత్ర పోరాట యోధులు కూడా మనకు మహిళామణులు, మహిళామూర్తులు. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది మనకి, శంభాజీ అని. వాళ్ళ తండ్రి గారిని వాళ్ళ అమ్మ ఎంతగానో ప్రోత్సహించి మనకు హిందూ జాతికి మహోన్నతమైన పుత్రుణ్ణి తయారు చేయడం జరిగింది. అలాంటి మాతృమూర్తులు ఎంతో మంది తయారు కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మహిళామూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాస్తవంగా మొదటగా మీతోటి కలిసి భోజనం చేసిపోదామనే కార్యక్రమం ఉండే. ఇది 11 గంటలకు స్టార్ట్ చేస్తాం అనుకున్నది, కాస్త 12:30కు స్టార్ట్ అయింది. దానికి గాను నాకు మిగతా కార్యక్రమాల్లో నేను భాగస్వామిని కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికి మొదటగా మీరు తప్పుగా భావించకుండా క్షమించగలని కోరుకుంటున్నాను. ఏదేమైనా ఈ రోజు చాలా పండుగ రోజు అన్నట్టు పవిత్రమైన రోజు. మహిళలు అంటే ఈ సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపం. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా భూదేవికి ఎంతైతే ఓపిక ఉంటుందో అంత ఓపికలతోటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా తట్టుకుంటూ, నిలదొక్కుంటూ, ఎదుర్కొంటూ అటు భర్తను, ఇటు పిల్లలు, కుటుంబాన్ని, అత్తమామలు పోషించుకుంటూ అన్ని విధాల నేను సైతం మీ అందరికీ చేయగలను సాయం అనే ఒక ఆలోచన భావనతుడున్న వ్యక్తి శ్రీమూర్తికి అందరికీ మరొక్కసారి ఈరోజు మహిళా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మన రాఘవేంద్ర హాస్పిటల్ సౌజన్యంతో, అదేవిధంగా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేంద్ర రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి రజక్ గారు, ఋషిక్ గారు వారి నిర్వహణలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళల అభ్యున్నతికి, మహిళల ఎదుగుదలకు, రేపు రాబోయే భవిష్యత్తులో మహిళలు ప్రధాన ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని వాళ్ళను గుర్తించినందుకు వారికి మరి కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కళాకారులు మరియు కళా బిడ్డలందరూ ప్రతి ఒక్కరూ ఈడ హాజరైన వారందరికీ ఆ కళాప్రభులతో ఉన్న నమస్సుమాంజలు. ఏదేమైనా ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించే విధంగా ఆ దృశ్యాన్ని కల్పించేందుకు అధ్యక్షుల వారికి, కమిటీ సభ్యులకు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భూదేవి అంతా ఓపికన్న ఈ మహిళలు ఈరోజు అన్ని రంగాలలో ఉద్యోగములైతేనేమి, లేకుంటే ఏదన్నా రాజకీయాలు అయితేనేమి, వివిధ రంగాలలో నేను సైతం చేయగలను, ఆడ నేను స్థాపింపగలను, నేను ప్రధాన అంశంగా మేలే విధానం ఉన్న ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ప్రతి ఒక్కరిని మార్చే కెపాసిటీ, ఆ ధైర్యం, ఆ ముడితన నాగరికతని చెప్పుకునే, నిరూపించుకునే ఈ మహిళలు ఈ రోజు మనం గుర్తించి రేపు రాబోయే భవిష్యత్తులో కూడా వారికి మంచి మంచి ఆలోచనలు ఆ భగవంతుడు కల్పించి మంచి బలాన్ని చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చి రేపు ఇంకే కార్యక్రమాలైనా అన్ని విధాల మేము చేయగలమనే ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ భగవంతుడికి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇది ఎప్పటిది కదమ్మా ఉమెన్స్ డే అనేది 20వ శతాబ్దంలో అప్పుడు కార్మిక ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ ఉమెన్స్ డే పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమెన్స్ డే అని ఇక్కడే కాదు ప్రపంచ దేశాలలో మహిళలను గుర్తించుకొని ఈ రోజు సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ రోజైనా కానీ ఆ మహిళ అనేది ఇంటి చక్కబెట్టడానికైతేనేమి, ఇంటి వాతావరణం నెలకొల్పబడి ఒక మంచి వాతావరణం చూపించడానికైతేనేమి, ఇంటి బరువు బాధ్యతలు పూర్తి స్థాయిలో వారికి మంచికి చెడుకు ఆలనకు పాలనకు
అన్ని విధాల ముందుండి నడిపించే విధానం అంటే సమాజానికి కానీ ఇంటికి కానీ వెలుగునిచ్చేది మహిళ. అటువంటి మహిళకు అప్పుడప్పుడు వెనుకుండి పురుషుడు అనేది సహసహకారాలతోటి ఎదుగుదలకు అవసరం అయినప్పటికీ కూడా ఏదేమైనా మహిళ అనేది ప్రధాన పాత్ర పోషించుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్లే దిశలో ఉంది కాబట్టి ఈరోజు రిజర్వేషన్లు సహకరిస్తున్నాయి. రేపు సంస్థగా అంటే మీరు ఈ కళా నైపుణ్యంతో కళాకారులుగా ముందుకెళ్తారు కావచ్చు, కానీ ఇంకొంతమంది అవకాశం వచ్చినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీ గ్రామాలు అయితేనేమి లేకుంటే ఇతర ప్రాంతాలు అయితేనేమి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా వెనుకడుగు వేయద్దు. సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి, సొసైటీ ఎన్నికలు ఉంటాయి. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు నేనెందుకు చేస్తా, నేను ఈ కళాకారుగానే ఉంటా, ఈ నాటకాలు ప్రదర్శిస్తా, యూట్యూబ్లో వేస్తా, ఇది ఉండనియండి. ఇది చాలా సంతోషం. దీంతో పాటుగా అవకాశాన్ని వచ్చింది కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. దీనికి ఈ రోజు ఇక్కడ భూమి మీద కాక అంతరిక్ష లోకంలో కూడా మహిళ సాధించదంటూ లేదు. నడపని వెహికల్ లేదు, రాకెట్ కాల్చెల్లి విమానం కాల్చెల్లి అన్ని విధాల ముందుంటుంది. అటువంటి దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఆనాడు రుద్రామదేవి అయితేనేమి, జ్యోతిరావు పూలు అయితేనేమి, సావిత్రిబాయి పూలు అయితేనేమి, వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఎదిగి ప్రపంచానికి చాటి చెప్పి మహిళలు ఇలా ముందుకెళ్ళాలి, మహిళ ముందుకెళ్తేనే యావత్ సమాజం బాగుంటుంది, ఆ యావత్ సమాజ ఎదుగుదలకు కూడా మహిళా ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. అటువంటి విషయాలలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ మీరు ఖచ్చితంగా ముందుండాలి. మా వంతు కర్తవ్య బాధ్యతతోటి పరోక్షంగానే ప్రత్యక్షంగానే మీకు ఖచ్చితంగా సహకారాలు అందిస్తా. అదేవిధంగా మీ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్ట్స్ అసోసియేషన్ వారికి కూడా ఎప్పటికీ వెన్నంటే ఉండి మంచి చెడుల పట్ల ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక అంకుల్గా మీకు ప్రతి ఒక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి అన్ని కార్యక్రమాల్లో మంచి చెల్లెలను కూడా నేను భాగస్వామ్యం వహించి మీ ఎదుగుదలకు ప్రధాన పాత్ర పోషించుకుంటూ మీకు ముందుకెళ్లే దశలో నా వంతు కర్తవ్య బాధ్యత నేను నిర్వర్తించుకుంటానని ఇంత మంచి కార్యక్రమంలో మన అక్క పద్మక్క వచ్చింది. అదేవిధంగా కీర్తి మధ్యలో అయితేనేమి, సునీత గారు అయితేనేమి, ఇళ్లను అంటే ఇంకెంతో మీరు కూడా కొంతమందిని కొంత విధాలుగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మంచి ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సుఖ సంపదలను మీకు ఇచ్చి మీరు ఈ యావత్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే దిశ మీరు ఆలోచన ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఎంతో అద్భుతమైనటువంటి సలహాలు, సూచనలు ముఖ్యంగా మన ఆర్టిస్ట్ అసోసియేషన్కు తను అండాదండగా ఉండాలని ప్రతి మీటింగ్కు పిలవగానే ఇచ్చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి తిరుమల శ్రీనివాస్ గారిని సన్మానం చేయవలసిందిగా అసోసియేషన్ మెంబర్స్, ఉపాధ్యక్షులు అండ్ అధ్యక్షులు అందరూ మహిళలు రావాలండి. రిటైర్మెంట్ ఫంక్షన్ లో కూడా పాపం అక్కడ దాకా అటెండ్ అయ్యి నా కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసింది. ఆ అమ్మాయి ఇంకా ఎంతో ఎదగాలని చెప్పి మనం అందరం ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ వాళ్ళిద్దరికి కూడా ఇక్కడ ఇప్పుడు అన్నగారి చేతుల మీద సన్మానం ఉంటుంది. రామ్మ వైష్ణవి. థ్యాంక్ యూ అండి. గృహిణిగా, వినాయకురాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంగా కూడా వారు సేవ చేసినటువంటి వారు ఇలా మనం సన్మానించుకుందామని పిలవగానే విచ్చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మేడం ఒక 2 minutes మాట్లాడండి. ఈరోజు అవనిలో సగం ఆదిలో సగమైన మమ్మల్ని కళా బృందం అంతా కూడా గుర్తించి ఈ ప్లాట్ఫామ్ మీదకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చారి గారికి, కుమార్ గారికి,
నా తోటి సోదరి మనందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ కూడా అంటే ఇక హృదయపూర్వక కృతజ్ఞతలు పేరు పేరున అధ్యక్షుల వారికి. ఇంత మంచి కార్యక్రమానికి కూడా రాజకీయంగా నేను 24 సంవత్సరాల అనుభవం నాది. ఒక అధ్యక్షురాలుగా చొప్పదండి మండలంలో చేశాము. తరతరాలుగా 24 సంవత్సరాల కాలంలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా అనుభవంతో కూడినటువంటి జీవితం నాది. కానీ ఇంత మంచి కార్యక్రమము మళ్ళీ మాకు కనుల ముందు మంచి సమావేశం ఏర్పాటు చేశారు. మాటలు రావట్లేదు, కొంచెం క్లైమాక్స్లో వచ్చినట్టున్న బ్యాడ్ లక్ అయినా కూడా ఓకే. ఈరోజు నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసుకుందాం అందరి సహకారంతో. అప్పటి వరకు ఏదన్నా దేవుడు అవకాశం ఇస్తే మేము గెలుస్తాము. మళ్ళీ ఒక విఐపిగా మళ్ళీ రివ్యూ అదిలో సగం అబనిలో సగం. ఈరోజు ప్రతి రంగంలో కూడా ఎలాంటి చూస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అనుభవంతో ఉన్న మహిళలమే. ప్రతి ఒక్క కష్టంలో నష్టంలో ఈరోజు సినీ రంగంలో కూడా మీరు యూట్యూబ్ ఛానల్స్లల్లో కుటుంబాల కోసం త్యాగం చేసి బయట అడుగుపెట్టి నానా రకాల ఇబ్బందులకు గురవుతూ కూడా ఆ కష్టంలో సుఖం నలుగురం మనం కలిసినామంటే అదొక సంతోషం. అది వెళ్ళిపోతుంది ఎంత కష్టమైనా. కష్టం అంటేనే ఆడవాళ్ళం. ఆ కష్టంలో ఒక వెన్నుపూసలాగా మీరు లేనిది మేము లేము. జగతిలో పురుషులు లేనిది ఏ స్త్రీ కూడా లేదు. ఆ ఘనత అంతా కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి గురువు, మనందరికీ బాస్ గాడు. ప్రతి ఫ్యామిలీలో ఒక భర్త అయినా ఒక బ్రదర్ అయినా ఎవరు అయినా కూడా ఒక దేవుడు లాగానే ఒక గురువు లాగానే భావిస్తాను నేనైతే, అంటే నా ఒపీనియన్. సో హ్యాపీ ఉమెన్స్ డే. కొంచెం టైం తీసుకుంటే ఇంకా ఎక్కువ మాట్లాడేదాన్ని. నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అన్నయ్య గారికి, మమ్మల్ని గుర్తించి అధ్యక్షుల వారు ఈ ప్లాట్ఫారంలో నన్ను అతిథిగా పిలిచినందుకు. మా చారన్న గారు అయితే చాలా మంచి స్నేహితుడు, మా అందరికి కూడా ప్రతి ఒక్క హృదయాల్లో ఉండిపోయే వ్యక్తి తను. నటన రంగంలో కూడా తను ఇంకా కూడా సక్సెస్ కావాలని దాసన్న గారికైనా వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్స్ అందరికైనా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వన్స్ అగైన్ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అన్నకు, తమ్ముడికి, గురువుకి అందరికి కూడా మీ అందరి తరఫున కూడా నేను తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను నా పేరు సబిత, పోల్ సబిత. నేను ఒక టీచర్గా పనిచేసినాను. ఒక 24 ఇయర్స్గా టీచర్గా పనిచేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ తీయాలని, షార్ట్ ఫిలింలో నటించాలని, ఇండస్ట్రీగా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక భాగంగా ఉండాలని చాలా ఉండేది నాకు. కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. ఆ సమయంలో నాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మా అన్నయ్య కలిసిండ్రు. చాలా రోజుల తర్వాత మా అన్నయ్య ఫ్రెండు, మా సొంత బ్రదర్ లాగా పసలా రవీందర్ అని మా అన్నయ్య. ఆ పసలా క్రియేషన్లో నేను షార్ట్ ఫిలిం తీశాను ఫస్ట్ టైం. పటేల్ తీర్పులో నటించాను. చాలా బాగా వచ్చింది, అందరు చాలా మెచ్చుకున్నారు. ఇంకా అవకాశాలు రావాలని చెప్పి అవకాశాలు కూడా వచ్చినాయి. కానీ నా హెల్త్ పరంగా బాగాలేకపోవడం వల్ల వెనక వెళ్ళిపోయాను. ఇక ముందు కూడా నాకు అవకాశాలు వస్తే చేయాలని నా కోరిక ఉంది. అవకాశాలు ఇస్తారని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. ఎవ్రీడే ప్రతిరోజు ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయంగానే అందరి ఛానల్ చూస్తాను. ప్రతి ఒక్కరూ నాకు ఇప్పుడు అందరు పరిచయస్తులే, నేను ఎవరికి పరిచయస్తులని కాను. పటేల్ తీర్పులో మా వారు అయిన నేను ఒక చెల్లెగా
ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక బిడ్డగా అందరిలో కలిసిపోవాలని నా కోరిక. ఒక మహిళ అంటే మహిళా దినోత్సవం మనము కామన్గా జరుపుకోవడం కాదు. ఇది ఒక మహిళ అమెరికాలో ఉద్యోగం ఇమ్మమ్మమ్మ ఆడవాళ్ళకి, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఎందుకు ఇవ్వరు, ఆడవాళ్ళు మేము చేయలేమా, వాళ్ళకు 300 ఇస్తే మగవాళ్ళకి 500 ఇస్తే 300 ఇస్తారు అని చెప్పి అన్నారు. అప్పుడు ఒక మహిళ, మేడం పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలాసార్లు మాట్లాడినాను కానీ స్పీచ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కాబట్టి మర్చిపోయాను. ఆమె మహిళల కోసం పోరాటం చేసి మేము చేస్తాం, మేము సైతం మహిళలము ఏ పనులైనా చేస్తాం, మాకెందుకు 300 ఇస్తారు, వాళ్ళకెందుకు 500 ఇస్తారు, మేము కూడా చేస్తాము సమానంగా అని చెప్పేసి ముందడుగు వేసి చేసినారు. అప్పటి నుండి మహిళా దినోత్సవంగా చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అమెరికాలో వేరే దేశాలలో కూడా చేసుకుంటూ మన తెలంగాణ వరకు కూడా వచ్చింది. మన తెలంగాణలో కూడా మన తెలంగాణలో, మన ఆంధ్రాలో అందరూ కూడా మన మహిళలను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. ప్రతి మహిళను ఇంట్లో పుట్టింది ఆడపిల్ల అనగానే పంచ ప్రాణాలు నా ఆడపిల్ల అంటారు తండ్రి. మనకు ఎప్పటికీ ఉన్న గౌరవమే ఇది, కొత్తగా వచ్చింది ఏం కాదు. మన వాళ్ళు అందరూ మనల్ని గౌరవిస్తూనే ఉంటారు. ప్రత్యేకమైనది గౌరవం ఎలా అంటే, ఒక మహిళ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందు నడవాలని చెప్పే ఉద్దేశంతో మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక తండ్రి లేనిది బిడ్డ ముందుకు నడవదు. ఒక తండ్రి, అమ్మాయి నువ్వు ముందుకెళ్ళమ్మా, చదువుకో, ప్రయోజకురాలు కావాలరమ్మా, మాకు పేరు తెచ్చిపెట్టాలని చెప్పేసి తండ్రి ముందు పంపిస్తూ ఉంటాడు ఆడపిల్లని. తర్వాత అన్నదమ్ములు పంపిస్తుంటారు, తర్వాత భర్త పంపిస్తూ ఉంటాడు, తర్వాత కొడుకులు ప్రోత్సహిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ప్రోత్సహించడం వల్లనే మీ మహిళలము ముందుకు వెళ్తున్నామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మీ అందరికీ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు, ప్రత్యేకించి మా పశుల రవి అన్నకు, ప్రత్యేకించి మా చెల్లెలు కీర్తి మంజు భార్గవి, మా సిస్టర్ మంజు భార్గవి, మా చెల్లెలు అక్క మీరు రండి, అది మీరు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అనగానే నేను వచ్చేసినాను. వచ్చినందుకు మీరు సన్మానించారు, చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ నటులు చౌదరి గారు స్వప్న గారికి షాల్వా కప్పి సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. తర్వాత ఒక చక్కనటువంటి పాట విని మన గాయకుడు సంజీవ్ ఒక చక్కనటువంటి పాట మనకు వినిపిస్తానన్నాడు. మీ పెద్దలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారాలు. అసలైతే అందరైతే ఇంట్లో సపోర్ట్ చేస్తారు, కాకపోతే నన్ను అన్నారు కదా అందరూ, నేను యాక్టింగ్ చేస్తా అంటే మా వాళ్ళంతా నీకు యాక్టింగ్ వస్తుందా, అస్సలు రాదు అని నన్ను అట్లా కించపరిచింది అన్నట్టు. ఈరోజు ఇలాంటి ఛాన్స్ నాకు ఇచ్చినందుకు మీ పెద్దలందరికీ మీకు వందనాలు. చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింప చేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతడిని సృష్టించినదొక అమ్మ.
గడ్డి మేపి పాలు తాగితే వయసు ముదిరి వట్టిపోతే గోదల్లే కోత కోత బొట్టు పెట్టి గట్టి వేసి పాలు తాగితే వయసు ముదిరి వట్టిపోతే గోదల్లే కోత కోత విత్తునాది చెట్టు పెంచిదే విత్తునాది చెట్టు పెంచితే పెరిగి పల్లె పళ్ళు పంచితే మరిసిపోయి చెట్టు కొట్టి కట్టెల మేఘాలు వీచితే న్యాయమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ బిడ్డ పెరిగి కల్పమస్తే కన్న తల్లి అడ్డు అడ్డు ఆకు చాటు పింగముద్దు తల్లి చాటు బిడ్డ బిడ్డ పెరిగి కల్పమస్తే కన్న తల్లి అడ్డు అడ్డు ఉగ్గుతోసి ఊసు నేర్పితే చేయి పట్టి నరగ నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింప చేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతడిని సృష్టించినదొక అమ్మ థ్యాంక్ యూ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు నటి దర్శకులు సిరి నరేష్ గారికి మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం చేయవలసిందిగా అసోసియేషన్ పెద్దలను ముఖ్య అతిథులను కోరుతున్నాను. ఓకే, పెద్దలకు చిన్నలకి నా తోటి కళాకారులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సారీ, ఎందుకంటే కొండగట్టు పోయినా దర్శనం చేసుకొని వచ్చినా లేట్ అయింది. తర్వాత అఖిల గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత వరుసల క్రమంలో మౌనిక గారు. తర్వాత అఖిల గారికి సన్మానం చేయవలసింది కోరుతున్నాం. Happy Women's Day to all. Thank you very much for giving this wonderful opportunity. సూపర్ అండి. తర్వాత అఖిల గారు రావాలి. తర్వాత మౌనిక గారు సిద్ధంగా ఉండండి. కరీంనగర్ మౌనిక ఒకరు, కొండపూర్ మౌనిక ఒకరు, ఇద్దరు మౌనికలు ఉన్నారు.
సెక్రటరీ గారు సన్మానం చేయవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కొండపూర్ మౌనిక గారు. కొండపూర్ మౌనిక సన్మానం చేస్తుండగా నా పేరు దండ వరలక్ష్మి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలే. ఈరోజు మహిళల దినోత్సవానికి ఇంత పెద్ద కార్యక్రమానికి ఇంత పెద్ద మహిళలు పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు అక్కలు అన్నగారు అందరు కలిసి మాకు ఈరోజు సన్మానం చేసుకోవడం కోసం మాకు సంతోషంగా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు సురిమెళ్ళ వాణి మాదిగ, జిల్లా ఉపాధ్యక్షురాలిని ఎంఆర్పిఎస్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూడదమ్మా పెట్టిండు జగించే నోయనెంతో తీయన ముంచుకన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పడుకోన మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పడుకోన గాలికి వెన్నెలకి పుట్టిన పువ్వు గంగలలో తేనెలలో కరిగిన ముత్యము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కడిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త గిరుపు వినిపిస్తుంది. మనం అమ్మ అని పిలుపును కూడా మనకు నేర్పింది అమ్మనే. నాన్న అనే పిలుపును నేర్పింది కూడా అమ్మనే. నాన్న ఈ వ్యక్తి నీ తండ్రి అని మనకు మొదట పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మనే. సో దురదృష్టకరమైనది ఏంటంటే మా అమ్మని నేను కోల్పోయి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అంటే నేను ఇదేదో చెప్పడానికి అని కాదు, కానీ అమ్మ చనిపోయిన రోజు ఖచ్చితంగా నా కలలో కనిపిస్తుంది. బిడ్డ, నీ వెనుక నేనున్నాను, నువ్వు ఏం భయపడకు, బాధపడకు, నేను లేను అనుకోకు, నీ ప్రతి కదలికలో నేను ఉంటాను. నేను లేననేటువంటి బాధ నీ కళ్ళలో కనపడద్దు బిడ్డ. నా తర్వాత నీకు అమ్మ ఎవరు అంటే నీ భార్యని అని చెప్పింది కళ్ళలో కనిపించి. భార్యను చిన్న చూపు చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్త్రీనే చిన్న చూపు చూడడం అనేటువంటిది జరుగుతుంటుంది ఈ సమాజం లోపల ఎక్కడైనా కూడా. అమ్మ అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అమ్మను గౌరవించే వాళ్ళు ఎందరు అంటే చాలా తక్కువగానే ఉంటారు. ఇది నిజం. ఒక మగవాడిగా నేను అనకూడదు, కానీ అంటున్నాను. ఇలాంటి సందర్భాల్లో అమ్మను ప్రేమించాలి, అమ్మను గౌరవించాలి, అమ్మంటే నాకు ఇష్టం, అమ్మే నాకు అన్ని, అమ్మే నాకు దైవం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అది గుండెల్లో నుంచి కొంతమందికే వస్తుంది. నిజం.
మరి ఎందుకు స్త్రీ వెనుకబడి ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా ఇంకా స్త్రీని మనం చిన్న చూపే చూడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మన ఇంట్లో మన ఆడపిల్లలను, మనకు పుట్టినటువంటి పిల్లలను మనం ఇంకా మగవాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆడపిల్లకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటిది ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది, ఈ సమాజంలో జరుగుతుంది. కానీ నా వరకు మరి నేనేం చేశానో కూడా మీకు తెలవాలి. నేను అంటే ఏ తండ్రికైనా బిడ్డ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కావచ్చు ప్రేమ, కానీ నేను ఇద్దరిని సమానంగానే పెంచాను. నా కొడుకు కంటే ముందుగా నా బిడ్డ అమెరికాకు వెళ్తాను నాన్న, నేను చదువుకుంటాను నాన్న అంటే అమ్మాయి ఒక్కదాన్నైనా పర్వాలేదని చెప్పి ఆమెకు ఉన్నటువంటి గుండె ధైర్యానికి మెచ్చుకొని నేను అమెరికా పంపించాను. అలా ఆమె ఒక డాక్టర్గా స్థిరపడింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అంటే ఏ ఆడపిల్ల అయినా కూడా ఆది పరాశక్తి తనలో దాగి ఉంటుంది, కానీ మీరు భయపడుతూ ఉంటారు. అలా భయపడకూడదు. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీలో ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీస్తే మీరు సక్సెస్ అవుతారు, విజయం అవుతారు. ఏ రంగంలోనైనా, షార్ట్ ఫిలిం రంగం అని మీరు అనుకుంటున్నారు, వాస్తవానికి మీ అందరినీ కన్నటువంటి మీ అందరూ అంటే మీ భర్తలను, మీ సోదరులను మనం ఈ సందర్భంగా అభినందించాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా షార్ట్ ఫిల్మ్ రంగంలోకి మీకున్నటువంటి కళ మీద తృష్ణ కొద్దీ, కళ మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ మీ వాళ్ళందరూ కూడా షార్ట్ ఫిల్మ్ తీయడానికి పంపిస్తున్నారు అంటే వాళ్ళందరినీ మీరు అప్రిషియేట్ చేయాలి. నాకు కోమలను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా ఆమె ఒక్కనే పోగొడతా అని అనుకోకండి. ఎందుకు పోగొడుతున్నానంటే ఆమె కథ రాసుకుంటుంది, ఆమె డైరెక్షన్ చేసుకుంటుంది, ఆమె యాక్టింగ్ చేసుకుంటుంది. డైరెక్షన్ చేసుకుంటూ ఓ కెమెరాతో షూట్ చేయదు, సెల్ ఫోన్ ద్వారా షూట్ చేసి ఒక అందమైనటువంటి షార్ట్ ఫిల్మ్ను చిత్రీకరించి జనంలోకి వదిలిపెడుతుంటుంది. అవి ఎట్లా ఉంటుందంటే మీరు అందరూ అమ్మలక్కలు కూర్చొని మాట్లాడుకున్నటువంటి మాటలుగానే ఉంటాయి అన్నమాట. సో జనాలకు అవే ఎక్కుతాయి. మనం కథలు రాసుకొని దాన్ని పెట్టి డైలాగ్ చెప్పించి డైరెక్షన్ చేపిస్తే అవి ఎక్కవు జనంలోకి. మీరు ఏదైనా చూడండి, ఇలా గంగవ్వ ప్రపంచ స్థాయికి చేరుకుంది అంటే ఎందుకు చేరుకుంది అనుకుంటున్నారు మీరు? ఆమె మాట తీరుతోనే. ఆమె బాగా చదువుకోలేదు పాపం, ఆమె వ్యక్తిగత జీవితం హారిబుల్. భర్త తాగుబోతూ తాగి ఒళ్ళంతా గుల్ల చేసుకొని తెచ్చిపెట్టినటువంటి డబ్బులన్నిటిని కూడా ఖర్చు చేసేసుకొని ఆమెను కూడా ఇబ్బంది పెట్టి ఇల్లు లేకుండా ఏమీ లేకుండా చనిపోయాడు. ఆమెకున్న పిల్లలను సాదుకొని ఆమెకున్నటువంటి టాలెంట్ను వెలికి తీసి ఆమెను ఇలా ప్రపంచ స్థాయికి చేర్చింది అంటే ఆమె మాట తీరే, ఆమె మాట్లాడేటువంటి మాటలతోనే. సో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అంటే మనం ఇక్కడో ఉంటాయని అనుకుంటాం, కానీ మీలోనే ఉన్నారు. ఇలా వైష్ణవి వాళ్ళ అమ్మని చూడండి. నేను ఎందుకు పదే అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నానంటే ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ ఎంత బ్రహ్మాండమైనటువంటి క్లాసికల్ డ్యాన్స్ చేస్తుందంటే ఆ హావభావాలను చూస్తే అమ్మూరు తల్లే అక్కడికి వచ్చి నాట్యం చేస్తుందా అనిపిస్తుంది మనకు. ఆమె హావభావాలు అంత బ్రహ్మాండంగా అనిపిస్తాయి. సో అలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించండి, మీకున్నటువంటి పిల్లలను కూడా. తర్వాత తులసి, నిన్ననే పరిచయం అయింది ఆ అమ్మాయి నాకు. వాళ్ళ పాప కూడా ఎంత చక్కగా డ్యాన్స్ చేసింది అంటే. ఏం చదువుతున్నావు మనము? 8th? ఓకే. వైష్ణవి 9th, ఈ అమ్మాయి 8th. నేను కూడా టీచర్గా చేసి మొన్నే రిటైర్ అయినమ్మా. నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి పిల్లలు ఉంటే నా సొంత ఖర్చులతోని వాళ్ళలో ఉన్న టాలెంట్ను వాళ్ళ అమ్మా నాన్నలు పేదవాళ్ళైనా వాళ్ళని ప్రోత్సహించి నేను ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చేయాలి, ఎందుకంటే పుట్టుకతో ఎవరు ధనవంతులకు కాదు, గుణమే ధనం. ఎవరికైతే మంచి గుణం ఉంటుందో వాళ్ళే ధనవంతులు. ధనవంతునికి గుణం ధనవంతునికి గుణం ఉంటుందని మనం అనుకోం. సో అలాంటి లక్షణాలు కలిగినటువంటి పిల్లలను మీరు ఎంకరేజ్ చేయండి. మీలో దాగి ఉన్నటువంటి మీరు చేయలేనటువంటి అన్నీ కూడా మీ పిల్లల ద్వారా చేయించుకోండి. మీరు కూడా సమాజంలోకి రండి. ఇవాళ ఒక్కరోజని కాదు, ఏదన్నా మనం సమావేశం పెట్టినా కూడా మీరు అందరూ వచ్చి అటెండ్ అయ్యి మీలో ఉన్నటువంటి టాలెంట్ను ప్రూవ్ చేసుకోండి. డ్యాన్సర్గా కావచ్చు, ఒక యాక్టర్గా కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్ ఏదైనా కానీ మీలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమున్నా కూడా ప్రూవ్ చేసుకోండి. మేమందరం కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. నేను రిటైర్ అయినా ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. నేను నెలకు ఒక 4-5 సినిమాలను నిర్మించడానికి రెడీగా ఉన్నాను. అందరికీ ఒకేసారి అవకాశాలు రావమ్మా.
మీరు ఎందుకంటే ఇందులోకి వచ్చినటువంటి ఈ అసోసియేషన్లోకి వచ్చిన ఉద్దేశం కూడా నాకు తెలుసు. అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళే. మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలని నాకు కూడా ఉంటుంది, నాలాంటి నిర్మాతలకు ఉంటుంది, చాలా మంది నిర్మాతలకు ఉంటుంది. సో మీ అందరికీ అవకాశాలు అనేటువంటివి ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా టాలెంట్ని బట్టే వస్తాయి. టాలెంట్ లేకుండా మాకు అవకాశం ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. మీలో ఉన్నటువంటి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి, మీరు ఎదుగుతారు, ఎంతో మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. డబ్బుల పరంగా చూస్తే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఎక్కువ ఇవ్వరమ్మా. 500, 1000, 1500, 2000 ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఇయ్యరు. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే ఒక థ్యాంక్ యూ సార్. తర్వాత జక్కుల స్వప్న గారు. విశాల్ గారు. అలాగే తర్వాత తర్వాత సందీప్ గారు. కొంచెం అంటే ఈరోజు కార్యక్రమాలు కూడా బాగుంది అందరికీ, అందుకే కొందరు లేట్ అయ్యారు. థ్యాంక్ యూ. చాలా ఖర్చులు ఉంటున్నాయని కూడా ఈ హాల్ ఇప్పించారు వాళ్ళు, వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. ఇంకోటి ఈ రోజుల్లో పిహెచ్డీ చేయడం, అందులో మ్యాథమెటిక్స్లో పిహెచ్డీ చేయడం చాలా గొప్ప విషయం. సార్ డాక్టరేట్ ఈ మధ్యలో అవార్డు అయింది. ఆ సందర్భంగా గట్టి ఒకసారి చెప్పట్లు. సార్ మనకు పెద్ద పార్టీ కూడా ఇస్తారు సందర్భంగా. మన పని నేను ఎప్పుడు దయచేసి నా మాట ఏంటంటే ఐ ఉన్నది వి, ఐ ఆల్వేస్ సే వి. మనం నేను జనరల్గా చాలామందికి హెల్ప్ చేస్తుంటాను. అనుకోకుండా మన రమేష్ గారు నాకు ఫోన్ చేశారు. నేను తిరుపతిలో ఉన్నాను, అవార్డు గురించి వెళ్ళాను, పిహెచ్డీ అవార్డు గురించి వెళ్ళాను. అప్పుడు సార్ ఫోన్ చేశారు, ప్రజెంట్ ఇచ్చాను. ఈ సాయంత్రం వాళ్ళు వాళ్ళు వచ్చారు. వచ్చేస్తే నేను నా స్కూల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వేరే దగ్గర అరేంజ్ చేస్తానని చెప్పి ఒక సినిమాకి అదే 10 minutes పంపించి అరేంజ్ చేయించాను. నాకు మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు, ఒకటే 2 విషయాలు మాట్లాడుతాను. ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు కాబట్టి నాకు మీ దగ్గర నుంచి కోరిక ఏంటంటే, ఇప్పుడున్న పేరెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేరెంట్స్కి ప్రాబ్లం మెయిన్, పిల్లల దగ్గర కంటే ఎక్కువ పేరెంట్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేరెంట్స్ యొక్క అపేక్ష, అవగాహన లేకుండా వాళ్ళ ఆలోచనలు వేరుంది. మనం చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పేరెంట్స్కి ఎలా ఉంది. ఈ యొక్క దీని మీద మీరు పిల్లలు ఈ మధ్యకాలంలో కూడా మొత్తం సోషల్ మీడియా, నాట్ ఓన్లీ పిల్లలు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి దాంట్లో ఉన్నారు, ఇంట్లో కూడా దాంట్లో ఉన్నారు. దీని మీద మనము ఒక అవగాహన చేసుకున్న కోసం మీరు ఒక 2-3 మంది షార్ట్ ఫిల్మ్ తీసినట్టయితే దీనిని మేము మా స్కూళ్ళలో మా పిల్లలతోని మా పేరెంట్స్కి ప్రమోట్ చేస్తాం. అంటే మనకి ఎంతమంది యూజ్ చేసుకుంటే అంత మంచిది మన షార్ట్ ఫిల్మ్స్. సో అందుకోసం మీరు ఏంటంటే ఒక మంచి సందేశంతో, ఎలాంటి అందులో వల్గరలు లేకుండా మంచి సందేశాన్ని ఇచ్చుకుంటూ మనం పిల్లలకు చూపిస్తాం కాబట్టి, పేరెంట్స్కి ఇస్తాం కాబట్టి ఒక 2-3 మంచి సందేశాలు ఈ మంత్లో అంటే మే, జూన్ లోపల మీరు చేసినట్టయితే. ఎందుకంటే ఇప్పుడు అంతా అన్ని స్కూల్స్ అనేవి కమర్షియల్ అయిపోయినాయి, అందరూ కూడా కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియల్ కాకుండా కొంతమంది ఇలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కొంతమందికి మనం ఏంటంటే దీనికి పోకుండా కొన్ని విషయాలను మనం చేసేసుకొని డబ్బు కోసం ఆశించద్దు. డబ్బు లేకుండా మనం పని చేసే శక్తి మనకు ఉంటే దేవుడు ఇస్తాడనేది నా ఆలోచన. నేను బాగుపడుతున్నాను. మీకు మీ యొక్క సందేశం చిత్రం తీసేసి మంచిగా ఉన్న చిత్రాలు నాకు పంపించినట్టయితే నేను మా స్కూల్ నాట్ ఓన్లీ నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కాకపోతే ఇప్పుడు నాకు అదే మీటింగ్ నడుస్తుంది, కింద నడుస్తుంది. నాకు చిన్న విజన్ కాబట్టి నేను మీకు చదివిస్తే నేను పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాంటి
అభిరుచి గల వారు ఉంటే మా సందేశాత్మక చిత్రాలు ఎన్నో వస్తాయి. ఈ మధ్య సారు ప్రొడ్యూసర్గా సూర్యుడు అనే చిత్రం తీశారు సార్. సూర్యుడు ద టీచర్ గొప్పతనం గురించి తీశాము. దానికి మన అవార్డు కూడా వచ్చింది. ఒకసారి సార్ పంపండి, చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కూడా తెలియండి. సార్ మాట్లాడారు. 29th రోజు ఒక చిన్న ప్రోగ్రామ్ చేసిన స్కూల్లో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో మీరు పిల్లలతో పేరెంట్స్కి ఎలాంటి సందేశం ఇద్దాము అనేది మీరు నాకు కలిసి మా పిల్లలకి ఏదైనా చిన్న టాపిక్ ఇచ్చారు దాన్ని మనం మళ్ళీ మీరు ప్లాన్ దాన్ని మీకు నా దాన్ని ఈ వీడియోను నేను చాలా వేరే చేస్తాను. తప్పకుండా సార్. మేము ఇదివరకు స్టడీ మీద ఆయుధం తీసాము. దానికి హైదరాబాద్ చిత్ర విజ్ఞాన కేంద్రం కూడా అవార్డు వచ్చింది. తర్వాత సూర్యుడు దాని చిత్రం కూడా వచ్చింది. ఆచార్యదేవ అనే చిత్రాన్ని కూడా మాకు అంటే స్కూల్లో పిల్లలు టీచర్ దండించడం అనేది వాళ్ళ భవిష్యత్తు కోసమే అనే దాని మీద ఆచార్యదేవ అనే చిత్రాన్ని చేసాం. దాన్ని కూడా మాకు మన ప్రసాద్ ల్యాబ్లో అవార్డు వచ్చింది సార్. ఇలా మేము సందేశాత్మక చిత్రాలు స్కూళ్ళ మీద తీసాము. దానికి మాకు ఎడిటర్, తర్వాత మొత్తం రజాకు, ప్రొడ్యూసర్ నిర్మాత, ఒక నిర్మాత తాను, ఇంకొక నిర్మాత వరంగల్ వాళ్ళు ఉన్నారు, ఒకరిని నేనే ప్రొడ్యూస్ చేశాను. తప్పకుండా మీలాంటి వాళ్ళు ఉంటే అలాంటి చిత్రాలు ఇంకెన్నో మాకు తీయడానికి తప్పకుండా సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే రమేష్ గారు మీరు కూడా ఒక నిమిషాలు మాట్లాడి. సభాధ్యక్షులు, తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ బడుకూరు దేవేందర్ రెడ్డి గారు, మిగతా మన టీం మెంబర్స్ అందరూ, కళాకారులు, కళాకారిణులు, మా శ్రీనివాసరావు గారు, మీ అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు నన్ను క్షమించాలి, ఎందుకంటే నేను ముందు రావాల్సింది ఇక్కడ. ఆ పెద్ద మనసు మీకుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఐ వాజ్ అదర్వైజ్ హెల్డ్ అప్ దేర్ ఇన్ కాలేజ్ వేర్ 350 స్టూడెంట్స్ కేమ్ అండ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు లుక్ అప్ ఆల్ ది ప్రోగ్రామ్స్ దేర్. అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకురావడము, 4 డాక్టర్స్, నాకు నేను ఎక్కడ ఉన్నా మీ మీద ఆలోచన ఉంటుంది. నేను ఫోన్లో చేస్తున్నా. ఆ రోజు ఒక మాట చెప్పిన అక్కడ చెప్పకు, ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. ఫైనల్ దగ్గర అడగడానికి ఫోన్, ఇక్కడ ఎంత ఏం కావాలి అన్నీ నేను చూసుకుంటా. ఫైనల్ దాకా ఉంటాను నేను. అందుకే వచ్చిన నేను లేట్ అయినా కూడా ఫోన్ చేసి అన్న ఏది ప్రోగ్రామ్లో వచ్చిన. మళ్ళీ నా వెనకాల ఇట్లాంటి ఫిలాంథ్రపిస్ట్ చాలా మంది ఉన్నారు, పెద్ద మంత్రులు. ఒక్క మాట ఇట్లా ఉంది అని, రేపు క్రికెట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి అన్న, మీరు డిజైన్ చేసేయండి, ఆ ప్రైజ్లు అవన్నీ నేను చూసుకుంటా. ఇంకేం కావాలి, ఆ రోజు ప్రోగ్రామ్ చూసుకుంటాను చెప్పిన అయింది కదా. మీరు జస్ట్ యాక్ట్ చేయండి, డైరెక్షన్ మీరు చూసుకుంటారు, ప్రొడక్షన్ నేను చూసుకుంటాను. అంటే వన్ మస్ట్ హ్యావ్ పాజిటివ్ థింకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఏ కార్యక్రమం చేస్తాం. అక్కడ మా కాలేజీలో కూడా వాళ్ళు వండర్ అయ్యారు, సార్ ఈ ప్రోగ్రామ్ అవుతుందా అన్నారు. ఫస్ట్ మొత్తం టైప్ చేసి పెట్టిన రమేష్ కర్ణం ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ కమ్ అని. అంటే జగిత్యాలు, మంచిర్యాలు, ఎక్కడెక్కడ సిరిసిల్ల అందరి దగ్గర వండర్ అయ్యండి సార్ ఇదేంటి అంటే. మనం కూడా అట్లా ఉన్నాము, వర్క్ చేద్దాము సార్. మంచి ప్రోగ్రామ్ సార్ మనం చేసేది. నేను జస్ట్ క్రమశిక్షణ సంఘంలో ఉన్నాను, కానీ ఈరోజు క్రమశిక్షణ లేక లేట్గా వచ్చిన. కానీ వర్క్స్ మాత్రం నేను వెనుకకు పోయే వ్యక్తిని కాదు. ఐ బీన్ ద సీనియర్ మోస్ట్. దీంట్లో ఎవరన్నా పీజీ చేయాలనుకున్నా, అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ చేయాలనుకున్నా, నేను నాతో వచ్చే చిన్న సాయం తప్పకుండా నేను చేస్తా. ఇప్పుడు సార్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, అంబేద్కర్ యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్, పిహెచ్డి కూడా ఉంది. యా, యూ విల్ గెట్ అడ్మిషన్. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఒక్కటి పాజిటివ్ కాన్సెప్ట్. ఇప్పుడు సార్ చాలా బిజీ ఉన్నా కూడా, నేను బిజీలో ఉన్నాను. అన్న నాకు ఫోన్ చేసిందా, నువ్వు ఇక్కడికి రా అంటాడు. నేను రావడం ఇష్టమా, పని కావడం ఇష్టమా? రమేష్ కన్నా ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి అన్నింటికి మనం ఉండలేము. ఫోన్ చేస్తే పని అవుతుంది, ఏం కావాలన్న అంతే. మీరు అక్కడికి పోండి అన్నాడు సార్, పెద్ద మనసుతో. ఇంకా నేను చెప్పనే లేదు,
సరే ఏమైందని చెప్పలేదు, సారే ముందే చెప్పండి, రమేష్ గారికి మాట ఇచ్చిన శ్రీనివాసలో చేస్తున్నా అంతా చూసుకుంటా, మీరు హ్యాపీగా వెళ్ళండి అని అన్నాడు. ఇట్లా ఇంకా ఇప్పుడు ఓల్గా హాస్పిటల్ మనదే, మీరు నా ఊళ్ళో అన్నప్పుడు ఓల్గా హాస్పిటల్ ఓనర్ మా చిన్న తమ్ముడు డాక్టర్ దుర్గేష్ కన్నం అయినప్పుడు మనం అంతా ఒకటే కదా, సపనుకుంటాం. మీ హాస్పిటల్కి నాకు జస్ట్ ఫోన్ చేయండి ఫస్ట్, నేను హాస్పిటల్ ఇప్పుడు సార్ గారికి అడ్మిషన్కి పోతే ఈ పిల్లలు కూడా
Woo!